హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారండి? నా వీడియోలు చూస్తున్నారా? నా వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫుల్ వీడియో చూడండి, ఓకేనండి. ఫుల్ వీడియో చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనండి. ఇవాళ మంచి లివర్ కర్రీ చూపిస్తున్నాను. ఎంత ఈజీగా అంటే ఎంత ఈజీగా నా ఫుల్ వీడియో చూసేయండి. ఇదండి లివర్ అండి. ఫస్ట్ వేడి నీళ్ళలో వేసి నేను మంచిగా ఒక 2 మినిట్స్ మసలు పెట్టి తీసేసినానండి. కొంచెం పసుపు ఉప్పు వేసి, తర్వాత కొంచెం కారము, కొంచెం పసుపు, ఇంకా ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకున్నానండి. ఇది మంచిగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అది విధంగా పెట్టుకోవాలి పక్కకి. దీనికి కావాల్సిన ఇంకా అండి కారము, ఇదండి కారము తగినంత, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత, పట్ట లవంగ ఇలాచి సాజీర అండి. 2 ఉల్లిగడ్డలు, పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, ఇంతే అండి. దీనికి కావాల్సిన ఇంకా తర్వాత మసాలా చూపిస్తాను. నూనె తగినంత వేసేసుకొని ఫస్ట్ గరం మసాలా వేసేసుకోవాలా. గరం మసాలా మంచి ఫ్రై కావాలండి. తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసినాం కదండి, దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలా. ఇదండి ఫస్ట్ మంచిగా నూనెలో ఫ్రై కావాలండి. మంచిగా లివర్ మొత్తం ఒక గుత్తి అండి, మొత్తం ఇదంతా ఒక గుత్తి అండి ఇది అన్నీ. ఇదండి దాంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఉన్న మసాలా దాంట్లో ఒక కప్పటి నీళ్ళు పోసుకొని దాంట్లో వేసేసుకోవాలా. అన్నీ ఉన్నాయి దీంట్లో అండి. దొబ్బ, లివరు, ఇంకా గొంతు అన్నీ ఉన్నాయి దాంట్లో. కుక్కర్లో వేసుకొని 4 విజిల్ పెట్టుకున్నాక తీసి ఒక గిన్నెలోకి వేసుకున్నానండి. ఇదండి ఒక దాంట్లో వెడల్పు దాంట్లో వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్నాక ఇదండి దీంట్లో కొబ్బరి, ఇంకా ఎల్లిపాయ మిరియాల పౌడర్ అండి. ఇది కొబ్బరి, ఎల్లిపాయ, మిరియాలు, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ఫ్లేవర్స్ మంచిగా వస్తాయి అన్నమాట. కొంచెం 2 నిమ్మకాయలు ఈ విధంగా వేసుకొని కలిపేసుకోవాలా. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నానండి కొద్దిగా. ఇదండి ఈ విధంగా ఉడికేటప్పుడే నేను కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నానండి. కొంచెము అన్ని వీడియోలు కొంచెము డిలీట్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ నేను మీకు చెప్తున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని కొబ్బరి, మిరియాలు, ఇంకా ఎల్లిపాయలు వేసి పౌడర్ అది కూడా వేసేసుకొని 2 కప్పులు నీళ్ళు పోసుకొని ఇది పెట్టాలండి. మీడియం ఫ్లేమ్లో ఇది ఉడకనియాలా. కుక్కర్లో 4 విజిల్ పెట్టినాం కదండి, అది మంచిగా లివర్ గిట్ట అన్నీ ఉడికిపోయినాయి. ఈ విధంగా గిన్నెలోకి వేసుకొని ఇదండి ఈ విధంగా సింపైననే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనియాలండి. ఒక 5-10 మినిట్స్ దాకా మసాలా అంతా మంచిగా ఉడికి దగ్గరికి చిక్కగా అయిపోతుందండి. చాలా టేస్టీగా అవుతుందండి, చాలా బాగుంటుంది, ఓకేనండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, ప్లీజ్ అండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కూర మాత్రం సూపర్ కూర అయిందండి, చాలా టేస్టీగా అయ్యింది. మీరు రైస్ తోటైనా రోటీ తోటైనా ఎంజాయ్ చేయొచ్చండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.